కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. 2025-26 సంవత్సరం వార్షిక కేంద్రం బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిధులను వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 5,936 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి 3,295 కోట్ల రూపాయలు, విశాఖ పోర్టు అభివృద్ధికి 730 కోట్ల రూపాయలు, రాష్ట్రంలో రోడ్లు వంతెన నిర్మాణానికి 240 కోట్ల రూపాయలు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు 186 కోట్ల రూపాయలు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు 375 కోట్ల రూపాయలు, ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి 162 కోట్ల రూపాయలు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకు రెండో దశకు 242.50 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కేటాయించారని, ఇక జెట్ స్పీడ్ వేగంతో రాష్ట్ర అభివృద్ధి దూసుకుపోతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉండబట్టే రాష్ట్రానికి ఇన్ని నిధులు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్కు సీఎం నారా చంద్రబాబు నాయుడు